ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? యోహాన్ సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చదవండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి సమాధి నుంచి లేచి గెలిచిన తర్వాత మరి శిష్యులు తలుపు వేసుకొని ఉంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక. యాక్చువల్లీ మరి యేసుని బాగా అన్నీ వదిలి వెంబడిస్తున్న శిష్యులు ఒకేసారి యేసుక్రీస్తు ప్రభు కనబడకపోయినప్పుడు చాలా కలవరపడి ఉన్నారు. మరి ఈ కలవరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై, వింటున్నారా, ఆ పునరుద్ధానుడై, అందరు జాగ్రత్తగా వినాలా, పునరుద్ధానుడై మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. చూడండి పక్కవాడితో, మీకు సమాధానం కలుగునుగాక. ఇంగ్లీష్ బైబిల్లో పీస్, సమాధానం. మనము కూడా మీకు కూడా ఏ విషయమైతే ఏదైనా కానీ, ఏ విషయమైతే మీకు కలవరం ఉందో ప్రవచనాత్మకంగా దేవుడు వాక్కు మీకు చెప్తా ఉంది, సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మీకు వద్దా సమాధానం? ఎంతమందికి కావాలా సమాధానం? పీస్ అనేది, సమాధానంగా ఉండాలి. కలవరం ఉంటుంది, భయం ఉంటుంది. వింటున్నారా? శిష్యులందరూ కూడా పారిపోయి ఉన్నారు, దాగి ఉన్నారు, తలుపులు వేసుకున్నారు, ఎవరు కూడా లోపల రావద్దని. సడన్గా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమే శిష్యులతో చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు. ఆమేన్. ఒకసారి చెప్పలో కూడా దేవుడు స్తుతించండి. అందుకోసం నా జీవితంలో, నా కుటుంబంలో, నేను చేయుచున్న పనిలో సమాధానము కలుగునుగాక. నజరైన యేసుక్రీస్తు నామములో నా కుటుంబములో, నా జీవితములో, నేను చేయుచున్న పనిలో సమాధానము కలుగునుగాక. ఆమేన్. సమాధానం లేకపోతే ఎట్లా? వింటున్నారా? చాలా ఇప్పుడు మనం ఇల్లు ఉంది, పక్కింటి వారితో గొడవ పెట్టుకున్నా, వెనుకింటి వారితో గొడవ పెట్టుకున్నా, వింటున్నారా, ఎలా ఉంటుంది? పోతుంటాము, వస్తుంటాం. పోతున్నప్పుడల్లా బీపీ చెక్ చేయండి, వింటున్నారా, వచ్చేటప్పుడల్లా బీపీ చెక్ చేయండి. ఎట్లుంటుందో చూడండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎవరు వింటలేరా? వింటున్నారా లేదా? అర్థమైందా? ఎందుకు? ఒకరితో సమాధానం లేకపోతే నీ అవయవాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి, నీ అవయవాలన్నీ కూడా అసమాధానముతో ఉంటాయి. వింటున్నారా? చూడండి, ఒక అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఒక మాట చెప్పాడు. వారు ఆపోజిట్లో ఉంటారు. సో వారు ముందు ఉండాలంటే హెడ్ఏక్, చాలా హెడ్ఏక్. కానీ ఆ ఎదుటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? వారితో ఏదైనా పెట్టుకున్నాం అనుకో, మనకు పీస్ పోతుంది. తమ్ముడు, పోతున్నప్పుడు వస్తున్నప్పుడు వారు ఎదురుగా కనపడతా ఉంటారు. పడతారా లేదా? జీవితకాలం అంతా మేము ఇది కొనుక్కున్నాం, వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది తీసి మేము పోలేం, వాళ్ళు కూడా పోలేం. కానీ ఉన్న ముఖం చూసుకున్నప్పుడల్లా ఎట్లుంటుంది? కలవరంతో ఉంటుంది. ఎందుకు? వింటున్నారా? ఓర్చుకుంటే అయిపోతుంది కదా. నాకు కావాల్సింది ఏంది? సమాధానం కాదు. హల్లెలూయా. కొన్నిసార్లు ఓర్చుకోవాలి, అర్థమైందా? నేనంటే నేను కాదు, ఓర్చుకున్నప్పుడే సమాధానం కలుగుతుంది. స్తోత్రం చెప్తారా? నీకు సమాధానం విషయంలో నీ ఇంటి వారైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, స్కూల్ అయినా, ఎక్కడైనా నువ్వు కొన్నిసార్లు నువ్వే వెళ్ళి సమాధాన పడడం కాదు,
చూడండి, నువ్వు వెళ్ళి సమాధాన పడాలా, వాళ్ళే నా యొద్దకు వచ్చి సమాధాన పడాలి అన్న ఆలోచనతో ఉంటారు. లేదు లేదు, నీ 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 సమాధానం ఇంకా ఒకవేళ నీ తప్పు అయినప్పటికీ నువ్వు వెళ్ళి నీ యొక్క సమాధానము కొరకు వారితో నువ్వు కోరితే తప్పేం లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, సమాధానము ఏ షాపులో దొరుకుతుందా? ఏ షాపులో దొరుకుతుంది చెప్పండి అమ్మా? దొరకదు. అది కలవర పడవద్దు అంటున్నాడు. నేను మీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, చదవండి. సరే, శిష్యులు సంతోషించిరి అన్నాడు. ఎవరు నవ్వుతలేరమ్మా? ఏం సంతోషం ఉన్నారా లేరా? మీరు కూడా శిష్యులే. పక్కవారితో నేను కూడా శిష్యులనే, మరి సంతోషంగా నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అసలు యేసు ప్రభు వచ్చి మీతో సమాధానం కలుగునుగాక అంటే మంచిది, ఓకే అని వెళ్ళిపోయేటట్టున్నారు. థ్యాంక్ గాడ్, శిష్యులైన సంతోషించినారు. ఇక్కడ ఎంతమంది శిష్యురాళ్ళు ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నేను కూడా సంతోషిస్తున్నాను అన్నాడు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో సమాధానము కలుగును గాక అన్నాడు. మీ కుటుంబంలో సమాధానం కలుగును గాక అన్నాడు. నీ వ్యాపారంలో సమాధానం కలుగును గాక అన్నాడు. శిష్యులకు ఈ మాట విన్నంత తర్వాత వాళ్ళకి ఏమనిపించింది? సంతోషపడిరంట. అబ్బా, బక్కవారిని చేసి నేను సంతోషంగా ఉన్నానండి. అయ్యో సొంత ఏడిపీయడం చాలా ఈజీ అండి. ముఖ్యంగా విశ్వాసులను ఏడిపీయడం చాలా ఈజీ. అర్థమైందా? ఎమోషనల్తో ఆడుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కానీ సంతోషం అనే వారికో ఆనందం అనే వారికో సాతాను దొంగలిస్తుంది విశ్వాస జీవితంలో. ఓకే, చూడండి, శిష్యులందరూ కూడా సంతోషపడ్డారండి. థ్యాంక్ గాడ్. నేను ఒక ప్రవచనం చెప్పాలనుకుంటున్నాను. ఈ వాక్ ద్వారా దేవుడు మిమ్మల్ని సంతోషపరచాలనుకుంటున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో సమాధానం కలిగిందో సంతోషం వచ్చేస్తుంది అంతే. అప్పుడే ఒక పీస్ అనేది, ఒక సమాధానం మన హృదయంలో వచ్చిందంటే, చూడండి, ఎవరితోనైనా గొడవ పడి వారితో సమాధానం పడితే ఎలా ఉంటుంది? ఇట్లుంటుందా? అంటే మీరు సమాధానం పడలేదు అని అర్థం. అయ్యో అమ్మో, నాతో సమాధానం లేదా ఏంది, అంత కోపంగా ఉన్నారు. పీస్ విత్ ఎవ్రీ వన్. ప్రయాసపడమంటున్నాడు. ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండమని పౌలు భక్తుడు శ్రమపడమంటున్నాడు. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. అంటే సమాధానంతో ఉండమంటున్నాడు. చూడండి, కొన్ని పన్ను విషయాల్లో ఏదైనా పని విషయంలో వచ్చినప్పుడు అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానికి మనం కోపంగా ఉండాలి. కానీ వారి పట్ల మనకు ఏ కోపం ఉండవద్దు. వారు నిన్ను చూసినా నీకు సమాధానం కలగాల. వారు చేర్చిన పని ఏదైతే ఉందో దానిపై నీకు కోపం ఉండాలి తప్ప మనుషులపై నీ మీద మనుషులపై కోపం అస్సలు ఉండద్దు. ఎందుకనగా ఆ మనుషులపై కోపం అంటే నీకు కలవరం అవుతుంది, నీకు సమాధానం ఉండదు. ఎందుకో యాక్చువల్లీ హోలీ స్పిరిట్ ఈస్ టెల్లింగ్ టు యూ. పరిశుద్ధాత్మ నీకు దేవుడు చెప్తున్నాడు. ఎందుకు పక్కవారిని, ఎందుకు నీ సమాధానం పోగొట్టుకుంటా, ఎందుకు నీ సంతోషం పోగొట్టుకుంటా? హల్లెలూయా. ముఖ్యంగా దేవుని బిడ్డలు ఎప్పుడైతే రక్షింపబడతారో, వింటున్నారా, రక్షింపబడిన వారందరికీ హృదయంలో దేవుని యొక్క సన్నిధితో నింపబడతారు. ఆ సన్నిధితో నింపబడినప్పుడు ఒక పీస్ వస్తుంది. నేను చూడండి, నేను రక్షింపబడినప్పుడు బ్యాప్తిజం తీసుకున్న తర్వాత నా హృదయంలో ఎంతటి సంతోషం అంటే, ఎంతటి ఆనందం అంటే, అబ్బబ్బబ్బా నేను వివరించలేను. ఎంత గంతులు వేయాలనిపించిందో. నేను అనుకున్నా నాకు ఒక్కనికే అనుకున్నా, కానీ నాతో పాటు 6 తీసుకున్నారు బ్యాప్తిజం. వారందరికీ అలాగనే ఉంది. అప్పుడు అర్థమైంది, బ్యాప్తిజం తీసుకున్నప్పుడు అబ్బా హృదయంలో ఎంత ఉప్పొంగుతుంది. వింటున్నా, నా హృదయం పొంగుచున్నది. నీ హృదయంలో కూడా సమాధానం. ఎవరితో కొట్లాడినట్లయితే, వింటున్నారా,
ఎవరిదైనా డషుం అయితే, వారితో సమాధానం అయితే నీ హృదయం పొంగుతుందా లేదా? పొంగదు. ఎందుకు? రోజుల లోపల ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి కొట్లాడదామని. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యాక్చువల్లీ పెంతెకోస్తలు పరిశుద్ధాత్మ గురించి చెప్పాలనుకుంటున్నా, కానీ హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చదవండి. మీకు సమాధానము కలుగునుగాక. మరలా చెప్తున్నాడు, మీకు ఏం చెప్తున్నాడు? ఈ సే టు దెమ్ అగైన్, పీస్ టు యూ. హల్లెలూయా. మరలా చెప్తా ఉన్నాడు, అందుకోసారి మరలా చెప్తా ఉన్నాడు అన్నాడు. సమాధానంతో పాటు ఇంకొక సమాధానం, మళ్ళా ఇంకొక సమాధానం. హల్లెలూయా. పక్కవద్దు 2 అన్నాడు. అర్థమైందా? 2 చేపలను ఏం చేసినాడు? 5,000 మందికి. స్తోత్రం చెప్పండి. రైట్. 24 నుంచి చదవండి, దాని బదులు 26 నుంచి చదవండి. నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చూచి నమ్మిన వారు ఉంటారు, చూడకుండా నమ్మిన వారు ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తోమాకు అవిశ్వాసం ఉంది. నేను చూసేంత వరకు, నేను ముట్టుకునేంత వరకు నేను నమ్మను. సరే, ముట్టుకున్న తర్వాత అమ్మయ్య, ఎస్, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మువాడు ధన్యుడు. చాలామందికి సందేహాలు. తోమా మన భారతదేశానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? అందరం స్తోత్రం అనండి, హల్లెలూయా. అయితే మీ అందరికీ మనలో ఒక సందేహం అని ఉంటుంది. సందేహింపబడిన వారు, ధీమనస్సు కలిగిన వారు దేవుని యొద్ద నుంచి అస్సలు ఏది పొందుకోలేం. అర్థమైందా? డౌట్, ప్రతి విషయంలో డౌట్. బైబిల్ చదువుతుంటే డౌట్, వాగ్దానాలు చెప్తుంటే డౌట్, వాక్యాలు వింటుంటే డౌట్, ప్రార్థన చేసిన, ఎంతగానో ఉపవాసం ఉండి చేసిన డౌట్. ఈ సందేహము మనకు ఆశీర్వాదము తీసుకురాదు. అర్థమైందా? విశ్వాసముతో ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు నాకు జవాబు ఇచ్చినానని నమ్మాలా, విశ్వసించాలా. అప్పుడు అది మీకు పొందుకుంటారని లేఖనములు చెప్తా ఉన్నది. మనందరం ప్రార్థన చేస్తున్నాం, మనందరము ప్రార్థన చేసి చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, కానీ నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. తోమా కూడా ఎన్నో బోధలు విన్నాడు, ఎన్నో యేసుక్రీస్తుని వెంబడించి ఉన్నాడు, కానీ చాలాసార్లు కూడా చెప్పాడు, నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తానని. అయినప్పటికీ అస్సలు నమ్మలే. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అస్సలు నమ్మనంటే నమ్మరు. కొంతమంది నేను చూస్తే కానీ నేను నమ్మను అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, చూడకుండా నమ్మువాడు ధన్యుడు అని. మీలో ఏ సందేహాలు ఉన్నా యేసు నామములో బయటికి వెళ్ళిపోనుగాక. సందేహం ఒక పాపము లాంటిది. వింటున్నారా? దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు అన్నాడు అనుకో, నన్ను దీవిస్తాడా? అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? పక్క నీలో ఉన్న సందేహాలు బయటికి పంపించాయ్యా.
ఎక్కడ పంపుతారు? బయటికి పంపించండి. ఇల్లు కొరకు ప్రార్థన చేస్తున్నారు, పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్నారు, జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నారు, వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నారు. నమ్మండి, హల్లెలూయా, చూడండి, మీరు పొందుకుంటారు. పక్క నువ్వు పొందుకుంటావు అనండి. మేము ఇంటి విషయంలో ఇల్లు విషయంలో బాగా ప్రార్థన చేసేవాళ్ళం. మాకు చాలా కష్టం ఉండే ఇంటి విషయంలో, ఇల్లు విషయాల్లో. నిజంగా ప్రార్థన చేసేవాళ్ళము. వెతుకుతుంటే ఆ రేట్లను చూసి భయం వేసేది. కానీ వెతికే వాళ్ళం. దేవునికి నమ్మకం ఉండేది, దేవుడు ఏదో అద్భుతం చేస్తాడని. నిజముగా దేవుడు అద్భుతం చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మేము ఒకటే గొప్ప అనుకుంటే దేవుడు ఒకటి కాదు 3 ఇచ్చినాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఒక సిస్టర్కి గర్భఫలము లేదు, వింటున్నారా? వచ్చిన ఒక గర్భఫలము అబార్షన్ అయిపోయింది. ఆమె అనుకుంది ఒక్క కుమారుడైతే చాలా అనుకుంది, అర్థమైందా? కానీ దేవుడు ఆ సిస్టర్కి 3 కుమారులు ఇచ్చింది. అయ్యో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? నేనేమంటున్నానంటే, నమ్ము వానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మాలా. అబ్రాహాము నమ్మలే, కానీ నమ్మినప్పుడు ఏమైనాడంట? అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. నువ్వు నమ్మాలా, దేవుడు చేసే కార్యాలు నమ్మాలా, దేవుడు చేసే స్వస్థతలు నమ్మాలా, మన్ని మెరకలు నమ్మాలా. ఒకసారి ఈ విధంగానే ప్రార్థన చేసిన డబ్బుల విషయాల్లో దేవుడు సడన్గా మీ అకౌంట్లో డబ్బులు వస్తాయన్న. ఒక బ్రదర్ వెళ్ళి చూస్తే ఆయన అకౌంట్లో లేదు. గుర్తుకొచ్చింది అదే వారంలో, అయ్యో పాస్టర్ గారు చెప్పాడు, అన్న చెప్పాడు కదా అని చెప్పించి వెళ్ళి చూస్తే 6,000 వచ్చినాయి. అయ్యో, హల్లెలూయా. మీరు నమ్మి చప్పట్లు కొడితే మీ అకౌంట్లో 6 లక్షలు వస్తాయి. అగో బాబా, నమ్మాలా. అసలు దేవుణ్ణి నమ్మాలంటే, అందుకే యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు కింద యోహాను సువార్తలు ఇంకా కిందికి చదివితే కొన్ని రాయబడ్డాయి. అవి రాయించినవి కూడా నమ్మడానికి చాలా కష్టమైపోతుంది. ఇంకా యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచన క్రియలు రాస్తే అబ్బా, అసలు ప్రపంచం అంతా పుస్తకం ఎన్ని కిలోమీటర్లు నాకు తెలియదు, కానీ ఒక పుస్తకము తయారు చేసిన యేసును గురించి రాస్తే సరిపోదు. ఆయనకు సాటి ఎవరు? సర్వాధికారి, అన్ని నామముల కంటే పై నామం. బా, ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యను స్తుతిస్తారా? అతి పరిశుద్ధుడు యేసయ్య. సో మీ సందేహాలను తీసేయండి, అర్థమైందా? కొన్ని జవాబులు లేట్ అవుతున్నాయంటే దేవుడు నీ కొరకు మంచిది ఏదో దాచిపెట్టున్నాడు, లేదా దేవుడు నీకేదో నేర్పిస్తూ ఉన్నాడు. అది దేవుని మనం చక్కగా అర్థం చేసుకోవాలి, అర్థమైందా? సందేహాలు తీసేయండి. పక్కన సందేహం తీసేయి సార్, అయ్యా అమ్మ సందేహాలు తీసేయి. కొన్ని చూస్తాం, కొన్ని పండ్లు చూడడానికి బాగా ఉంటాయి, కానీ కోస్తే అందులో నుంచి పురుగులు అవుతాయి. ఎవరైతే, స్తోత్రం, మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఎవరైతే మీరు విశ్వాసే కానీ అపనమ్మకంతో ఉన్నారు అనుకో, సాతానుకు మనం చోటు ఇచ్చేవారుగా ఉంటాం. అందుకే గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులతో అంటున్నాడు, అబ్బా ఎంతకాలం ఇంకా అల్ప విశ్వాసులారా. అదే నాలో ఉన్న అపనమ్మకం అంతా బయటికి వెళ్ళిపో, నా దేవుడు సమస్తము చేయగలడు. హల్లెలూయా. ఒకసారి బాంబేకి వెళ్ళినప్పుడు, బాంబేలో కూడిక అయిపోయింది, ఇంటికి వెళ్ళాం, ఆ దైవజనులలో భోజనం చేశాం.
చేసిన తర్వాత వారి సిస్టర్ గారు వచ్చినారు. సిస్టర్ గారు వచ్చినప్పుడు నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక అపార్ట్మెంటు చూపించినాడు. నేను చెప్పిన, దేవుడు మీకు ఒక ఇల్లు ఇస్తున్నాడు, దేవుడు అపార్ట్మెంట్ లాగా కనపడుతుంది అని చెప్పిన. వారు నోరు తెరిచారు అన్నారు. బాంబేలో ఇల్లు కొనాలంటే హల్లెలూయా స్తోత్రం, చాలా కష్టం, చాలా కోట్లు కావాలి. 1 సంవత్సరం గడిచిందో లేదో దేవుడు వారికి ఇల్లు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అయ్యో హల్లెలూయా, మీ ఇంట్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడమ్మా. మీరు ఎంతమంది దేవుని స్తుతిస్తారో దేవుడు మీ జీవితంలో కూడా ఇల్లు ఇస్తాడు, కొత్త ఇల్లు ఇస్తాడు. హల్లెలూయా. మాకు కూడా ఇల్లు ఇచ్చాడు అనుకోండి. దేవుడు జ్ఞాన ద్వారా, ప్రార్థన ద్వారా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఇంటికి వచ్చి మీకేం కావాలంటే ఇగో ఈ ఫలానిది అవసరత ఉందని చెప్తే ఇదిగో మేము ఇస్తామంటున్నాడు. హల్లెలూయా. మేము నమ్మలే, విశ్వసించలే. వింటున్నారా? ఊరికే చాలామంది అలా అన్నారు కదా, ఇలానే అనుకున్నాం. నిజంగా దగ్గర 40 లక్షలు పెట్టి 3 బెడ్రూమ్ ఫ్లాటు మాకు బహుమతిగా దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ రోజు 2020లో అది ఓపెన్ అయినప్పుడు అందరూ వచ్చినారు, చాలామంది వచ్చినారు, స్నేహితులు వచ్చినారు. వచ్చి వారికి విశ్వాసం కలిగింది. వింటున్నారా? దేవుడు మా జీవితంలో కూడా ఇలా అద్భుతం చేస్తాడని విశ్వాసం. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు విశ్వాసం కలగాలని చెప్తున్నాను. మీలో ఉన్న అపనమ్మకం తీసేయండి. గొప్ప దేవుడు, గొప్ప కలలు కనండి. హల్లెలూయా. గొప్ప విశ్వాసము దేవుడే, పరిశుద్ధాత్ముడే మీలో దేవుడు పెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి 22 చదవండి. 22 చదవండి. ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి. సరే, పరిశుద్ధాత్మను పొందండి. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడా? రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఒకటి చూడండి, సమాధానము కలుగునుగాక అన్నాడు, సమాధానము కలుగునుగాక అన్నాడు. ఇంకా మీరు పరిశుద్ధాత్మను పొందుకొనండి అంటున్నాడు. ఇక్కడ నమ్మండి, విశ్వసించండి. ఓకే, చూడండి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదవండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పాడు. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అందరికీ చెప్తున్నాడు ఏమనంటే, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఒకసారి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఈజ్ ఎ పర్సన్. సువర్ణరాజు ఏ విధంగా అయితే ఒక వ్యక్తియో, పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. వింటున్నారా? ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దారిలో పడిపోయాడు అనుకోండి, ఆ పక్కకున్న వ్యక్తి బలంగా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? పడిపోయిన వ్యక్తిని పట్టుకొని లేపుతాడు. చూడండి, ఆ బలమైన వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అది ఒక్కటే కాదు, చాలా పలున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వింటున్నా? అందుకోసారి మరొకసారి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వింటున్నారా? ఇప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మనము తెలుసుకుందాం. అయితే మనం నమ్మాలా, విశ్వసించాలా. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నాడు.
పరిశుద్ధాత్మ చేత మీరు నింపుదల పొందాలి అన్నాడు. అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. ఆ శక్తిని పొందుకున్నప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. వింటున్నారా? సాక్ష్యముగా ఉంటారు. నీ ఇంటిలో సాక్ష్యంగా ఉంటావు, నీ కుటుంబంలో సాక్షిగా ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక గొప్ప సాక్షిగా ఉంటావు. అందుకే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడాల. ఇది ఏదో కొందరికి కాదు, అందరికీ. ఏదో బిషపులకు లేదా పాస్టర్లకు, అపోస్తులకు, ప్రవక్తలే కాదు, ప్రతి ఒక్కరికి, అందుసరి ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసికి, యేసునందు ఎవరైతే విశ్వసించుచున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడితే వారి మీదికి శక్తి వస్తుంది, వారు సాక్షిగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తారా? మా నాన్నగారు మీ అందరికీ తెలుసు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. అక్కడ అన్ని విస్కీ బ్రాండ్లు అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఏదో కాలక్షేపానికి వెళ్తే వారు స్నేహితుల ద్వారా అలవాటైంది. మా నాన్న చెప్తే ఎప్పుడైనా సాక్ష్యం ఇది చెప్తే మా నాన్న అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, మీ ముఖాలు ఏ ఎక్స్ప్రెషన్ లేదు. ఎప్పుడైనా నేను ఇలా తాగేవాడిని అంటే నాకు అనిపిస్తుంది మా నాన్న అబద్ధం ఆడుతున్నాడు అని. హల్లెలూయా. సో ఒక మీటింగ్కి వెళ్ళాడు, దేవుని యొక్క శక్తి తాకింది అంతే. అర్థమైందా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి తాకితే ఇంటికి వచ్చి ఆ ఉన్న బాటలన్నీ బయటపడేసినాడు. హల్లెలూయా. కొందరైతే దేవుని శక్తి తాకితే వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ బయట పారేస్తే, మా నాన్నగారేమో ఇంట్లో ఉన్న ఏం తీసుకొచ్చి బయటికి బాటలన్నీ బయట పడేస్తారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి దేవుని శక్తి తాకిన తర్వాత సాక్షిగా ఉన్నారు. దేవునికి చెప్పాలి కూడా, దేవుని స్తుతిస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు? సాక్షి. ఈరోజు మన జీవితంలో కొన్ని కనిపించినవి ఉంటాయి, కనిపని ఉంటాయి. అర్థమైందా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుంటావో నీ బలహీనము బలముగా మారి గొప్ప సాక్షిగా దేవుడు చేస్తారు. హల్లెలూయా. శిష్యులు కూడా పారిపోయి ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు వారు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. వారి ఇంటిలో సాక్షిగా ఉన్నారు, వారి ఊరిలో సాక్షిగా ఉన్నారు, వారి కుటుంబంలో, వారి కాలనీలో సాక్షిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసి అని చెప్పుకుంటే సరిపోదు. ఆ విశ్వాసికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వారు దేవునికి ఒక అంబాసిడర్గా ఉంటారు, ఒక ప్రతినిధిగా ఉంటారు. వారి ఇంటి పక్క వారైనా, వారు ముందు వారైనా, వారు చుట్టూ వారైనా, వీరు దేవుని బిడ్డలు వీరు అని వారు చూడంగానే వారి మాట ద్వారా, వారి ప్రేమ ద్వారా సాక్షులుగా ఉంటారు. ఈరోజు గొప్ప ఛాలెంజ్ ఏందో తెలుసా? విశ్వాసులకు మనము ప్రేమపూర్వకంగా ఉండట్లే, విశ్వాసులుగా ఉండట్లే. చెప్పాలి అంటే ఒక మాటతో సాక్షిగా ఉండట్లేదు. కొంతమంది ఏమంటారంటే, వీడు మందిరానికి వెళ్తాడు కానీ, వీరు మందిరానికి వెళ్తారు కానీ, వీరి మాట కానీ, వీరి చూపు కానీ ఇలా ఆ సాక్ష్యము కోల్పోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనందరం బలహీనులమే. అవును, మన బలహీనల శరీరాలే. కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. ఏ బలహీనమైతే, ఏ కష్టమైతే నువ్వు చూసి భయపడుతున్నావో ఆ బలహీనాన్ని నువ్వు జయిస్తావు. ఎవరు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసి సాక్షిగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది సాక్షులుగా ఉండాలని చూడండి. మనకు అసాధ్యం. పౌలు భక్తుడు అంటున్నాడు ఏమనంటే, నేను చెయ్యొద్దు అనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నాను అంటున్నాడు. నేను ఏదైతే చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తా ఉన్నాడు అన్నాడు. కానీ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే
నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు దేవుని కుమారులు అంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? శరీరము బలహీనమే, ఈ శరీరంలో ఏ మంచిది లేదు, కానీ అందులోనే యేసుక్రీస్తు ప్రభు నివసిస్తున్నాడు. అందులోనే నీలోనికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకొని నీకు నిర్మలమైన మనస్సు, సమాధానము, వింటున్నారా, మాట కానీ చూపు కానీ, వింటున్నారా, నడవడము కానీ, నీ నడకను చేంజ్ చేస్తాడు. పక్కవారితో నీ నడకను చేంజ్ చేస్తాడు. యేసుని చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయ్యా. యేసుని చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే చేరారమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే చేరారమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. నేను రోజుకు ఒక్కసారైనా అనుకుంటా, ప్రభువా నీకులాగా నేను ఉండాలి తండ్రి. హల్లెలూయా. కొన్నిసార్లు కోపం కానీ అయినప్పుడల్లా అయ్యో ఈరోజు నేను ఫెయిల్ అయిపోయాను కదా అనిపిస్తూ ఉంటుంది. మరలా పరిశుద్ధాత్మ నాలో ఉండే, లేదు 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 నేను నీకు సహాయం చేస్తా. హల్లెలూయా. నేను నిన్ను చెక్కుతాను, క్రీస్తు వల్ల నేను మారుస్తాను. హల్లెలూయా. చూడండి, నేను బ్యాప్తిజం పొందుకున్నప్పటి నుంచి, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటి నుంచి నాలో ఉన్న చేదులెన్నో తీసివేసినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు నన్ను చక్కుతున్నాడు, ఇప్పుడు కూడా నన్ను సరి చేస్తున్నాడు. నేను ప్రభు ఒకరిని అడుగుతా, ప్రభువా నాలో ఏ చేదు ఉన్నా, నాలో ఏది ఉన్నా ప్రభువా నన్ను నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను చెక్కు ప్రభువా, కానీ క్రీస్తు వలె నన్ను మార్చు పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. నా ఆశ ఎవరిలాగా, వీరిలాగా వారిలాగా పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఎవరైనా క్రీస్తును చూడగొడి ఉన్నారా, నన్ను చూడ అంటున్నాడు. ఎంత ధైర్యం అది! వింటున్నారా? నరహంతకుడు, హత్య చేసేవాడు, వింటున్నారా, సంఘాన్ని హింసించేవాడు, స్త్రీలనక పురుషులనక విశ్వాసుల మీద మీదకొచ్చేవాడు వ్యక్తి దేవుడు ఏలా ఒక మాట అపోస్తులుగా మార్చివేసి సగానికంటే ఎక్కువగా బైబిల్ పౌలు భక్తుడితో రాపించినాడు. ఏ విధంగా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ బలహీనమైనా సరే, నీ సాక్ష్యం ఎలా ఉన్నా సరే, మరొకసారి దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుని యొక్క శక్తి పొందుకో. దేవుడు ఏదైనా కార్యాలు చేయగలరు. నీకు గొప్ప సాక్షిగా దేవుడు పెడతాడు. నీ మాట, మీ చూపు. చూడండి, కొంతమంది నాన్నతో అన్నారు, పాస్టర్ గారు ఆ మాట్లాడుతున్న తీరు నేను క్రీస్తులోనికి రావడం జరిగింది అని. చెప్పలో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆ మాట్లాడిన తీరు, ఆ చూపుతున్న ఆ ప్రేమతో మాట్లాడుతున్న తీరు ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్నా. నేను ఒకరు సాక్ష్యం చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేస్తా, ప్రభువా నేను మాట్లాడినప్పుడు కూడా క్రీస్తులాగా నేను మాట్లాడాలా, నేను క్రీస్తులాగా ప్రేమ చూపియాలా. హల్లెలూయా. నేను సాక్షిగా ఉండాలా. చూపులో కానీ, నడకలో కానీ, మాటల్లో కానీ క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు వారందరూ రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం చెప్తారా? మరి విశ్వాసులారా, మనందరము కూడా క్రీస్తు వలె మారాల. క్రీస్తు వల్లే మారాలంటే యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఇది గొప్ప
చాలా సులువు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ నేనేం చేస్తా తెలుసా? నీకు సహాయము చేస్తా. చూడండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 14-16. నేను తండ్రికి వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఆదరణకర్త అందుసరి ఆదరణకర్త అని. పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఇందాక పరిశుద్ధాత్మ నీకు సహాయము చేస్తాడు. నువ్వు పడిపోతే సహాయము చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనము కంగారుగా ఉంటామో, కలవరముగా ఉంటామో, అప్పుడు నీకు ఆదరణ కలగజేస్తాడు, సమాధానం కలగజేస్తాడు. చాలా సమాధానం అనిపించింది పాట పాడగానే. ఎవరు కనలే? అయ్యో, ఎంతమందికి అనిపించింది? ఒకసారి చేతులు ఎత్తాను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, ఏదైనా దైవజనుడు చెప్తే జర యాక్షన్ చేయండి. అర్థమైందా? అందరం హల్లెలూయా చెప్తారా? ఆదరణ ఎవరు ఆదరణ కలగజేసినాడు? పరిశుద్ధాత్మ ఆదరణ కలగజేస్తుంది. ఆయన ఆదరణకర్త. కష్టం, ప్రాబ్లమ్స్, అబ్బా గాలి తుఫాన్, నువ్వు కూర్చుంటే నీకు నెమ్మది లేదు, కానీ పరిశుద్ధాత్మ నీకు ఆదరణ కలగజేస్తాడు. ఈరోజు ఏ విషయంలో అయితే మీరు కంగారుగా ఉన్నారో దేవుడు మీకు ఆదరణ కలుగునుగాక, దేవుడు కంఫర్ట్ చేయనుగాక. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఆత్మ వలన మీరు బలపరచబడాలి. అందుకోసం పరిశుద్ధాత్మ ద్వారా నేను బలపరచబడాలి. మన బలహీనం అంతా పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుంది? బలపరచబడుతుంది. ఆమేన్. హీ గివ్స్ పవర్ ఇన్ వీక్నెస్. నీకు శక్తిని ఇస్తున్నాడు. అందుకోసారి శక్తిని ఇస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. జనవరిలోనో ఎప్పుడో
వింటున్నారా? హోల్ నైట్ వింటున్నారా? హోల్ నైట్ నాకు కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి హోల్ నైట్ లూజ్ మోషన్స్ వచ్చినాయి. అస్సలు నిద్రలే, నైట్ అస్సలు నిద్రలేదు, అస్సలు ఓపిక కూడా లేదు నాకు. వింటున్నారా? అస్సలు లేదు, చాలా బలహీనంగా ఉన్నా. వింటున్నారా? కానీ వచ్చి 3 సర్వీసులు తీసుకున్నా. అందరం హల్లెలూయా చెప్తారా? ఒకటే అనుకున్నా, ప్రభా నా శరీరం బలహీనంగా ఉంది, ఇప్పుడు పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు బలముదా ఇచ్చే. ఎట్లా లేచిన వాళ్ళు అది తెలియదు. నా భార్య ఊకి అప్పుడప్పుడు అడుగుతే ఆ రోజు ఏ విధంగా లేచినావు, ఏ విధంగా నువ్వు ప్రీతి చేసినావు. ఎస్, ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఇస్తూ ఉంటాడు. చప్పులు కొట్టి దేవుని స్తుతిస్తారా? ఎవరైనా ప్రభు హోలీ స్పిరిట్ గివ్ మీ స్ట్రెంగ్త్. ఇక్కడ బలహీన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలాన్ని ఇస్తాడంట. అంట కాదు, ఇస్తాడు. పగదని నీకు బలాన్ని ఇస్తాడు అన్నాడు. హల్లెలూయా. అరే 5 బాదాములు తింటరా నీకు బలం వస్తుంది. ఎస్, నిజంగానే శారీరకంగా బలం వస్తుంది. మనమందరము కూడా ఒక విశ్వాసి నమ్మిన తర్వాత మనలో ఉన్న అంతరంగ పురుషుడిని బలపరచాలి. వింటున్నారా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ద్వారా మీ బలహీనలన్నీ కూడా బలమును ఇస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తూ ఉన్నాడని లేఖనములు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ బలహీన సమయములో దేవుడు మీకు శక్తిని ఇచ్చునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయా రావా? ఏం బతుకో ఏమో, ఏం జీవితమో ఏమో, ఏం జాబో ఏమో, ఏమిల్లో ఏమో, ఇవన్నీ ఆలోచనలు వస్తాయా లేవా? రావు అంటే స్తోత్రం. అపవాది తీసుకొస్తూ ఉంటాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు. నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నా, నిరాశ కలుగుతూ ఉంటుంది. ఇంకేం అయిపోయింది అనుకుంటున్నాం, కానీ నీలో నా పరిశుద్ధాత్ముడు నీకు లో నుంచి సహాయం బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తుంటాడు? బలం ఇస్తూ ఉంటాడు. శరీరదిచ్చే ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? నిన్ను బలపరుస్తూ ఉంటుంది. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అందరం పరదమా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, యోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుడు నీవు పాడికొనియాడు. ఆమేన్. హల్లెలూయా. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. అందరం. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను
చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా. నీనుగని పిల్ల, పక్కవారు చూసి చెప్పండి, నీనుగని పిల్ల చీన దేవుడు విడచిపోతాడా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ దేవుడు పిలిచినాడు మిమ్మల్ని. చాలాసార్లు మనకు ఆలోచనలు వస్తాయి, అరే దేవుడు విడిచిపెట్టినాడు. సడన్గా దేవుని వాగ్దానం గుర్తుకొస్తుంది. దేవుని వాగ్దానం గుర్తొస్తుంది. నేను హెచ్చిస్తానని, నీ అవమానాలన్నీ కొట్టివేస్తానని వాగ్దానం గుర్తు రాగానే అబ్బా సంతోషం వస్తుందా లేదా? ఓ చాలాసార్లు, మీకు వస్తుందో లేదో కానీ నాకు మాత్రం చాలాసార్లు, ఇప్పుడు కాదు కానీ అప్పుడప్పుడు నిరాశ కలుగుతుంటుంది. ఏంటి 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 కానీ సడన్గా నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాగ్దానం గుర్తు చేస్తాడు. వాగ్దానం గుర్తు చేస్తే పెళ్ళిలాగా ఉండేవాడిని సింహంలాగా అవుతా. హల్లెలూయా. అందుకే వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. యోసేపు కూడా వాగ్దానం తీసుకున్నాడు, పొందుకున్నాడు. చెరసాల్లో ఉన్నా విన్నా, 44 దగ్గర వింటున్నారా, అవమానం జరిగినా, తన భార్య నింద వేసినా, అక్కడి నుంచి చెరసాల్లో వేసినా, ఒక్కటే వింటున్నారా, ఒక వాగ్దానం ఉంది. స్తోత్రం చెప్తారా? మరొకసారి పడదాం. వాక్కు ఇచ్చిన దేవుడి నీవు పాడికొనియాడు. చప్పులు పడి పడదాం. ఎంతమందికి వాగ్దానాలు ఇచ్చినాడు? ఆగాడు. ఎంతమందికి వాగ్దానాలు ఇచ్చినాడు? ఆ వాగ్దానం తీసి జోబులో పెట్టుకోవద్దు. ఆ వాగ్దానం తీసి ఎక్కడో పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టండి, హృదయంలో పెట్టండి. అది చూసినప్పుడు ఏం చేయాలి? వాగ్దానాన్ని. అయ్యో స్తోత్రం చెప్తారా? చూడండి, ఎవరైనా కన్సీవ్ అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ముందు ఏం పెట్టుకుంటారు? ఒక బాబు ఏదో ఎందుకు? అది కొద్ది రోజుల వరకు ఏమవుతుంది? 9 నెలల తర్వాత వావ్. ఎంతమంది అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? నువ్వు వాగ్దానం చూడండి, ఒకరు పుట్టడానికి ఒక 9 నెలలు పడతాయి. వాగ్దానం చూసుకొని నువ్వు పాడాల. పక్క వాగ్దానం తీసుకొని ఏం చేయాలా? జోబులో పెట్టుకోవద్దు కదా. బైబిల్లో పెట్టుకొని వాగ్దానం వచ్చింది అంటే కాదు. ఏం చేయాలి? దాన్ని పాడాలా, స్తుతించాలా. రైట్, అందరం చప్పట్లు కొట్టి పాడదాం. ఓకే రైట్. ఇప్పుడు కాదమ్మా పాట పాడేటప్పుడు. ఓకే. వాక్కు ఇచ్చి దేవుడి నీవు పాడికొనియాడు. మరొకసారి. వాక్కు ఇచ్చి దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అందరు కలిసి పాడదాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ననుగని పిల్లచిన దేవుడు విడచిపోతాడా. నన్నుగని పిల్లచిన దేవుడు విడచిపోతా. మరొకసారి.
నన్ను గని పిల్లచిన దేవుడు విడచిపోతాడా. మరొకసారి నన్ను గని పిల్లచిన దేవుడు విడచిపోతాడా. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. హల్లెలూయా. అమ్మో, మీ ముఖాలంతా ఎట్లా అయిపోయినాయంటే వా స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీకు శక్తిని ఇస్తా ఉన్నాడు. ఓకే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఏం చేస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అందుకసరి పరిశుద్ధాత్మ నన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే రూట్ అన్నది చూస్తూ ఉన్నాయి ఈ మధ్య గూగుల్ మ్యాప్ రూట్ పట్టుకొని లోయల్లో పడిపోయినట్టు చూస్తూ ఉన్నాం. ఈ రూటు పరిశుద్ధాత్మ రూటు. హల్లెలూయా అంటారు కదా. ఈ రూటు పరిశుద్ధాత్మ ఒక మ్యాప్ పెట్టినాడు, ఒక ప్రణాళిక పెట్టినాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క నువ్వు స్వరం విని వింటున్నావా, నీ జీవితంలో సరైన సర్వసత్యములోనికి నడుపుతున్నారు. హల్లెలూయా చెప్తారా? చాలా బోధలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ నేను సర్వసత్యములోనికి నడుపుతారు. వింటున్నారా? హల్లెలూయా చెప్తారా? ఒక్కొక్కసారి నేను ఈ విధంగా పోవాలనుకుంటా, ఎందుకో తెలియదు ఈ విధంగా పోతా ఉంటా. వావ్, హల్లెలూయా. కొన్నిసార్లు పోవాలనుకుని 5 నిమిషాలు ఆగిపోతా. హల్లెలూయా. ఇక్కడున్న వారందరి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకొని సర్వసత్యములోనికి నడిచెదరుగాక. హల్లెలూయా. హీ లీడ్స్ యు, హీ గైడ్స్ యు రైట్ పాత్. చాలా ఇంపార్టెంట్ కదా. మన జీవితము ఒక్క స్టెప్పు నేను బలంగా మార్చివేస్తుంది, అదే ఒక స్టెప్పు నేను నాశనం చేసేస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, నీకు ఒక మార్గదర్శిగా ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధాత్మ ఏదైనా తప్పులు చేస్తే నీకు జ్ఞాపకము చేసి గుర్తు చేసి ఏమంటాడంటే దేవుని ఎదుట క్షమాపణ కోరిస్తాడు. ఇంక చూడండి, అదే 8వ వచనం చదవండి, 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఒప్పుకోలు చేస్తూ ఉంటాడు. మనం చాలా మొండోలం కదా. కొంతమంది తప్పులు ఒప్పుకోరు, కానీ పరిశుద్ధాత్మ చాలా సెన్సిటివ్. అందరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చాలా ముదురు అనమాట, ఏమంటారు, డెలికేటెడ్ అనమాట, సెన్సిటివ్ అనమాట. కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఎట్లా అంటే ఇట్లా టచ్ మీ నాట్ ఒక చెట్టు ఉంటుంది, ఇట్లా ముడితే చాలు ఏమైపోతుంది అని ఎంతమంది చూసినారు? పరిశుద్ధాత్మ కూడా అంతే. అర్థమైందా? కొంచెం అపరిశుద్ధమైంది అనుకో బాధపడుతూ ఉంటాడు. నీలోనే ఉంటాడు కానీ బాధపడుతూ ఉంటాడు. పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తారా? వారికి 3 పూటలు 4 పూటలు పెడతారు, కానీ లోపల ఏమవుతుంటారు? లోపల బాధపడుతూ ఉంటారు. అరే వీడు ఇట్లా చేస్తున్నాం రా అని. అవునా కదా? కానీ వాడిని తిండి పెట్టకుండా ఉంటారా? కొన్ని మాటలు అన్నందుకు వాడిని కొట్టినందుకు మా అమ్మ అయితే ఏ రోజైతే కొడుతుందో ఆ రోజు ఎక్కువ మాకు మంచి దొరుకుతుండే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ
తెలిసో తెలియక పొరపాటులు చేసినావు, నీ లోపల వచ్చి గుర్తు చేస్తాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల ముందు వింటున్నారా, కొన్ని 30 సంవత్సరాల ముందు చేసిన పొరపాటు అది అపవాది లీగల్ రైట్ తీసుకొని నీపై దాడి చేస్తా ఉంది, నువ్వు మర్చిపోయావు. కానీ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం నీ ఎదుట తీసుకొచ్చి గుర్తు చేసి దేవుని ఎదుట క్షమాపణ అడిగించి నేను స్వేచ్ఛగా ఉంచేటట్టు చేస్తాడు. అందుకే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అంతేకాదు దేవుని యొక్క చిత్తము తెలుసుకునేటట్టు పరిశుద్ధాత్మ చేస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని గణపరుస్తా ఉంది. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ యేసుని గురించి చెప్తాడు, యేసు ప్రభుని. ఇంకొకటి, నీ జీవితం ఏంటిదో, నీ జీవితంలో దేవుని చిత్తం ఏందో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడమే కాదు, నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే మనకు పరిశుద్ధాత్మ మనకు కావాలి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ చూడండి నీతో మాట్లాడుతాడు, అందుకోసం మాట్లాడుతాడు అన్నాడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్టు చూస్తున్నాం. దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. హల్లెలూయా. నెహెమ్యా 9:20 చదవండి, సమయం అవుతుంది అందుకని. నెహెమ్యా 9:20. నెహెమ్యా 9వ అధ్యాయం 20వ వచనం. బోధించుటకు ఉపకార ఆత్మ. అబ్బా, ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. హల్లెలూయా. మీరు ఎంతమంది జాబ్ చేస్తున్నారు? సూపర్వైజర్గా ఉండి నీ కింద పనివారు ఉండి ఏ ఆత్మ అంటది? ఉపకారాత్మ. ఏ విధంగా ఇన్స్ట్రక్ట్ చేయాలో, హల్లెలూయా, ఏ విధంగా నీ వద్దకు వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసి దేవుని ఆత్మ ఓన్లీ చర్చ్కు మట్టుకే, రక్షణ మట్టుకే కాదు. దేవుని యొక్క ఆత్మ నువ్వు చేయించున్న ఏ పని అయినా సరే, ఎంతమందికి అర్థమవుతుందా? నువ్వు టీచింగ్ చేసినా సరే, లేదా ఏదైనా ఏ బిజినెస్ చేసినా సరే, నువ్వు ఐటీలో వర్క్ చేసినా సరే, లేకపోతే ఏదైనా మేనేజర్గా ఉన్నా సరే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అర్థమైందా? నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇగో ఇలా ఇలా ఇలా. దేవుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యునుగాక. అయ్యో స్తోత్రం చెప్తారా? కొంతమందికి ఒక దైవజనుడికి చాలా లక్షలాది మంది ఉన్నారు. అందరూ ఆర్కిటెక్చర్స్ ఉన్నవారు అందరినీ, ఇంజనీర్స్ని తీసుకొచ్చి ఒక్కరు కూడా మేము కట్టలేము ఇంత లక్షల మందికి అని చెప్పారు. దేవుడిని అడిగినాడు, దేవుడు ఆత్మ ఇన్స్ట్రక్ట్ చేసింది, పిలిచినాడు, ఇలా ఇలా కట్టమని చెప్పాడు. అలా కడతా పెద్ద మందిరం కట్టారు. అయ్యో హల్లెలూయా. నిద్రపోతురా? నిద్రపోయినా హల్లెలూయా చెప్పాను చూడరా. ఇన్స్ట్రక్ట్ చేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఇన్స్ట్రక్ట్ చేయనుగాక. అదే విధముగా రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం మనం చూచినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు ఏం చెప్తుంది అంటే నువ్వు దేవుని బిడ్డవని చెప్తా ఉంటావు. హల్లెలూయా. అందరికి చూడండి ఒకసారి. దేవుని ఒక ఆత్మ నీలో ఏమిటంటే నువ్వు దేవుని బిడ్డవు. ఏదైనా తప్పు చేయాలని సాతాను నేను ప్రేరేపించి నువ్వు వెళితే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు, ఇందులో నువ్వు పాల్గొనొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా అయిందా మీకు అట్లా? నాకు అయింది అట్లా. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు
అయ్యో వారిలో ఉంటే, వారితో పాటు ఉంటే పరిశుద్ధాత్మ ఇందులో నుంచి బయటికి రా, ఇందులో నుంచి బయటికి రా ఒకసారి ఒకరు సాక్ష్యం చెప్పారు. దుబాయ్ ఫ్లైట్ ఎక్కాల, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చెప్పాడు, ఇగో ఇది ఎక్కొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, రేపు పొద్దునే వెళ్ళు బయలు. డబ్బులు అన్నీ అంత వేస్ట్ కదా అనుకున్నాడు. కానీ దేవుని మాటకు లోబడినాడు, ఇన్స్ట్రక్ట్ చేసినాడు. ఇంటికి వెళ్ళి న్యూస్ ఆన్ చేస్తే ఏ ఫ్లైట్ అయితే ఎక్కాలనుకున్నాడు అది క్రాష్ అయిపోయి. ఎవరు సాయం చేసినాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విధంగా దేవుడు మాట్లాడుతుంటే అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నీలో ఉండి పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని బిడ్డ అని నేను ఎప్పుడు నేను పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, నేను దేవుని బిడ్డను, నేను బిలీవర్ని. ఎవరు గుర్తు చేస్తూ ఉంటారు? కొంతమంది బలవంతం చేస్తారు, ఇది తిను, అక్కడ రా, ఇక్కడ తిని. నువ్వు ఎందుకు పోవు? ఎందుకు పోవు? అందరు చూస్తారన్నా. కొంతమంది, ఒక ఆయన నాకు గోవాకు పోదామన్నాడు. పోదాం రా అని చెప్పా, మా స్నేహితుడు పోదాం రా అని చెప్పిన. పోదామన్న తర్వాత కారు వేసుకొని పోదాం రా, నీకు కొత్త కారు ఉంది కదా, పోదాం, ఇద్దరేం పోయి వద్దాం. అదే పోదాం వద్దాం అని చెప్పి ఏమన్నానంటే, తాగుతావు కదరా అన్నాడు. ఏంది తాగుతావు కదరా అన్నాడు. నేను తాగనరా, తాగేటోళ్ళని మానిపిస్తాను రా అని చెప్పిన. లేదురా, ఇక్కడ తాగకు, గోవాలో ఎవ్వరు ఉండరు కదా, ఎవరికి తెలియదు, అక్కడ తాగరా అని. ఓహో, నువ్వు ఇక్కడ, వాడు నాకు తాగుతాడో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏమేనంటే, వీడు ఇక్కడ తాగాడు, ఎక్కడ తాగుతాడు పోయి ఎవరికి తెలియదు కాబట్టి ఆ గోవాలో పోయి తాగేసి వస్తాడు. అబ్బా, సీక్రెట్ ఎవ్వరికి తెలియదు. నేను ఒక్కటి, దేవుని కన్ను దృష్టి నుంచి ఎక్కడైనా పారిపోగలుగుతామా? ఇంకెందుకు సీక్రెట్? కొంతమంది చోల చెప్పుకోండి, చోల ఎంత చెప్పుకోండి, చోల చెప్పొద్దు ఏమైనా. ఒకసారి ఇట్లనే చాలా కారం వేయమంటే అది సరిగి వినిపించాక ఉప్పు వేయాలని అనిపించింది. దావత్లో వాళ్ళు ఆల్రెడీ ఉప్పు వేసారు, 2 డబల్ ఉప్పు అయింది. అయ్యో, జోకేస్తే కూడా నవ్వుతలేరు. అయ్యో, ఏడున్నారా మీరు? ప్రతిదీ సీక్రెటే. అయ్యో, ప్రతి సీక్రెట్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీవ్ చేస్తాడు. హల్లెలూయా. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆత్మ వలన బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకొకసారి బయలుపరుస్తాడు అని అందరూ ఒకసారి చూడండి అమ్మా. మా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు అన్నాడు. నీకు ఎవరికో కాదు, పాస్టర్కే కాదు, నాకే కాదు, ఎంతమంది విశ్వాసులు ఆత్మచేత నింపబడితే నీకు బయలుపరుస్తారు. ఎవరైనా కానీ మన విశ్వాసులు వచ్చి, దేవుడు నాకు ఇట్లా బయలుపరిచింది, ఇట్లా నెరవేరింది అంటే ఇక్కడ నుంచి 10వ బిల్డింగ్లు ఎక్కుతాను, అంత సంతోషం కలుగుతుంది నాకు. అయ్యో, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నాన్నగారు అప్పుడు కాంపిటీషన్ పెట్టేది, నువ్వేం దర్శనం చూసినావు, కళలు చూసినావా లే, దేవుడు నీతో ఏం మాట్లాడిండో లేదా అని మాట్లాడేది. నేనంటే వచ్చి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. దేవుడు ఏమైనా దర్శనాలు చూసినారా, కళలు చూస్తున్నారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చి ఉన్నాడు. నిన్నటి దినమున 97లో, జాగ్రత్తగా వినండి, 97లో నాన్నగారిని కొట్టారు. రాయలపూర్ నుంచి గిరిమాపూర్ తర్వాత అక్కడున్న కొండలు, అప్పట్లో కొండల్లో మరి ప్రయాణం చేసి సైకిల్ మీద పక్కకు తీసుకెళ్ళి నాన్న బాగా కొట్టాడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు 7 ఆ టైంలో నాన్న వైట్ షర్ట్ వేసుకుంటాడు కదా, మొత్తం బ్లడ్ అంతే బ్లడ్ అండిపోయింది. అమ్మ ఒక్కతే ఉండే,
ఏడుస్తూ ఉండే. అది శుక్రవారం జరిగింది. వింటున్నారా? నాన్న వచ్చినాడు, అంతా ఉబ్బిపోయింది ఫేస్. శనివారం ఇంకా ఉబ్బిపోయింది, చాలా ఉబ్బిపోయింది. ఆదివారం ఇక్కడికి రావాల. వింటున్నారా? ఇక్కడికి జ్ఞానపూరికి వచ్చి అప్పుడు అక్కడ కాలనీలో ప్రార్థన జరిగేది. అయితే రావాల. అదంతా ముఖం అంతా ఉబ్బిపోయింది, పెదవులు ఉబ్బిపోయినాయి, ముక్కంతా ఇలా వచ్చింది, నొప్పి ఉంది. అదే కట్టుకొని ఇక్కడికి వచ్చినాడు. ఆ రోజు ఒకరికి బ్యాప్టిజం ఇచ్చినారు. వింటున్నారా? బ్యాప్టిజం ఇచ్చినాడు. నా హృదయంలో ఉండిపోయింది. వింటున్నారా? అది ఎవరు అని, అది తెలుసుకోవాలి అని, నేను చూడాలి అని ఉంది. అర్థమైందా? నిన్నటి దినమున, వింటున్నారా, నిన్నటి దినమున ఒక దగ్గర ప్రేయర్ జరిగింది. ఆ ప్రేయర్ జరిగినప్పుడు ఒకరు నా దగ్గరికి ప్రేయర్ చేస్తూ ఉన్నాం. సడన్గా నేను అడిగిన, ఏంటి అని అడిగిన. నాకు దేవుడు ఆమెను చూడగానే రిలీవ్ చేస్తున్నాడు, ఇగో ఈమెనే ఆ రోజు బ్యాప్టిజం తీసుకుందని. అవి అర్థం కాలే. ఇండైరెక్ట్ల స్పీచ్ ఇది, అర్థమైన వారికి అర్థమవును గాక. అందరం హల్లెలూయా చెప్తారా? నేను ఇంటికి రాగానే నాన్న ఇక్కడ నేను సాయంకాలం వచ్చాడు. నాడని అడిగినాను, ఇదిగో నాన్న పలానా పేరు చెప్పింది, పలానా ఆవిడే కదని. ఆమెనేరా నేను బ్యాప్టిజం ఇచ్చిందని చెప్పాడు. ఎవరు రిలీవ్ చేసినాడు? నాకు ఎన్నో రోజులు ఉండే ఎవరికి వచ్చి బ్యాప్టిజం ఇచ్చి ఉన్నారా అని. ఆమెతో మాట్లాడుతున్నప్పుడే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ రిలీవ్ చేస్తా ఉన్నాడు. ఇగో ఈమెనే. నేను ఇంకా మళ్ళా క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టినాడు. నాకు అర్థమైంది ఆమె ఓపెన్ కాదు. నాకు ఫిక్స్ అయిపోయినా. నిన్న నాన్న వచ్చినాడు. నాన్న రాగానే ఇగో పలానా వీలే కదా నాయన తీసుకుంది బ్యాప్టిజం, అది ఇదే అని చెప్పినాం. అబ్బా, ఏం చేస్తాడు దేవుడు? మర్మములు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన వచ్చినాడు నిన్ననే. వచ్చి ఆయనకు ప్రేయర్ చేస్తాను. ఆయనకు ప్రేయర్ చేస్తుంటే కారు కనిపించింది. ఏం కనిపించింది? కాలు కాదు, కారు కనిపించింది. నేను అడిగిన, కారు అంటే నీకు చాలా ఇష్టమా? కారు అంటే ఇష్టం నాకు. దేవుడు నీకు ఆ కారు ఇస్తున్నాడు అని చెప్పిన. అయ్యో, మీరు ఎంతమంది చప్పలు కొడతా దేవుడు మీకు కారు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సిస్టర్ ఉంది, ఆమె పక్కకు దేవుని దూత నిలబడింది. ఆమెకు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత నిలబడింది. ఎవరు రిలీవ్ చేసినాడు? పరిశుద్ధాత్మ బయలుపరిచినాడు. ఇంకొక అమ్మ వచ్చింది. ఆ అమ్మను చూస్తే నేను ఆమెతో ఏం మాట్లాడే, లాస్ట్లో వచ్చింది. గుంటూరు నుంచి వచ్చినారు వాళ్ళు. నేను ప్రేయర్ చేసిన ఒకటే చెప్పిన, అమ్మ నువ్వు దేవుని కొరకు చాలా చేసావమ్మా, నువ్వు అంతా ఇచ్చావమ్మా. ఏ విధంగా అయితే నేను 2 చేపలు 5 రొట్టెలు ఆ పిల్లవాడు ఇచ్చినట్టు నువ్వు సేవ కొరకు నువ్వు ఇచ్చినావమ్మా. ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడికి 12 గంపలు వెలిగినాయో ఆ విధంగా దేవుడు మీకు వెలుగుతుందమ్మా అని చెప్పిన. ఎవరు అయిన తర్వాత నేను మళ్ళీ అడగలే, ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా, హల్లెలూయా అని ఏం అడగలే. ఆయన్నో పరిశుద్ధాత్ముడు ఇది బయలుపరిచి ఉన్నాడు అని. హల్లెలూయా. వారే అన్నారు ఎస్ కరెక్ట్ అని. ఎవరు బయలుపరిచినారు ఇది? మీకు కూడా మీలో ఎవరున్నారు? ఆ పరిశుద్ధాత్ముడే మీకు బయలుపరచునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అరే నాకు కూడా చెప్తాడు. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు, నాకు బయలుపరుస్తాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? పరిశుద్ధాత్ముడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే మీ జీవితాలు మారిపోతాయి. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 9 అయిపోయింది. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం
మొదటి 4 వచనాలు చదవండి. పెంటెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు మ్మ్. అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఆమేన్. వారందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తుంటే బలమైన గాలి ఆ పై గదుల్లో వచ్చి వింటున్నారా, వారి నాలుకలు సడలి వారు అన్న భాషల్లో మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. ఏ దినమున? 50 రోజు. 40 రోజు యేసుప్రభు శిష్యులతో ఉన్నాయి. 40 రోజులు యేసుప్రభు ఆసనమై 10 రోజులు కనిపెట్టిన తర్వాత ఆ 10వ రోజు వింటున్నారా, ఆ 10వ రోజు దేవుడు వారికి ఆ వాగ్దానము నెరవేర్చి బలమైన గాలి అంట. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుడికి స్తోత్రం చెప్తారా? వారందరూ 120 మంది ఆత్మచేత నింపబడి వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడినారు అని లేఖనాలు చెప్తాం. హల్లెలూయా. ఉచ్చరింపు సక్కముగాని ములుగులతో వారు అన్య భాషల్లో మాట్లాడి అది చూచిన వారందరూ ఆశ్చర్యపోయి ఉన్నారు. అసలు వీళ్ళకి విద్యనే లేదు కదా, ఏంది ఇన్ని గనం భాషల్లో మాట్లాడుతున్నారు. ఒకరు అరేబియన్, ఒక ఫ్రాన్స్, ఏంటున్నారా, ఒక ఇవన్నీ ఏ భాషలు అంటే ఆ భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ ఆశ్చర్యపోయి ఉన్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నీకు ఇంగ్లీష్ రావద్దు అనొద్దు, అడగండి దేవుని. భలే మాట్లాడతారు, మీలాగా ఎవరు మాట్లాడలేరు ఇక. అయ్యో, స్తోత్రం చెప్తారా? నా స్టార్టింగ్లో నా తెలుగు విన్న వాళ్ళందరికీ హల్లెలూయా వింటున్నారా? ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎప్పుడు తెలుసా? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. రెనార్డ్ బోన్కే అన్న దైవజనుడు అంత జర్మనీ వస్తాయి దైవజనునికి, కానీ ఇంగ్లీష్ రాదు. బాగా భాషల్లో బాగా ప్రార్థన చేసేవాడు. స్టేజ్ మీద వచ్చినాక తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. అయ్యా స్తోత్రం. వింటున్నారా? ఎంతమందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు? నాకు అబ్బా బ్లెస్ యొక్క స్తోత్రం చెప్తారా? నేర్చుకోవాల్సిన అవసరంలే, పరిశుద్ధాత్ముడే నీలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. అందరు గాడ్ బ్లెస్ యూ అంటే ఏంది? మరి మీ అందరికి ఇంగ్లీష్ వచ్చినాక మళ్ళీ నన్ను అడుగుతా. మీరు వరాల చేత నింపబడేదరుగాక. హల్లెలూయా. మీలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీరు పొందుకున్నప్పుడు మీరు ఎండిపోయిన ఎంతో కూడా ఫలము పొందే విధముగా, చిగురించే విధముగా దేవుడు మీ జీవితాలను మారుస్తాడు. ఏ రంగంలోనైతే వింటున్నారా ఎండిపోయి ఉన్నదో పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ విడుదల చేస్తే, అందరం హల్లెలూయా చెప్పండి. కొన్ని ఏరియాస్లో మనం ఎండిపోయి ఉంటాం, ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంకా ఆ ఏరియాలో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మనం విడుదల చేస్తే ఆ డ్రై ప్లేస్ అంతా జీవ జలపు ఊటలుగా మారునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరందరూ ఈ పెంతెకొస్తు దినమున ఆత్మ చేత నింపబడదరుగాక, దేవుని శక్తి చేత నింపబడరుగాక, దేవుని ఆత్మ చేత నడిపింపబడదరుగాక, దేవుడు మీకు బయలుపరచునుగాక, సర్వసత్యములోనికి మీరు నడిపించునుగాక, మీ మనోనేత్రాలు తెరవబడునుగాక, ఆయన రాకడలో మనందరం కూడా ఎత్తబడదముగాక. ఆమేన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ. ప్రభువా థ్యాంక్ యూ. 2 చేతులు ఎత్తుదాం, దేవుని స్తుతిస్తాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా ఆత్మ తండ్రి మీరు పొందుకుంటే తండ్రి మీరు సాక్షిగా ఉంటారు, సాక్షిగా ఉంటారు. దేవుడు మీకు అన్ని విషయాలు బయలుపరుచుదాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. కళ ధీరే బాబా
రక దూద సదాది కదాదర లేదరీదర సదాది కదాదల బాబా రికల బసతాది కదూదర బసత లేదలే బదాది కదీదల బాబా. ప్రభువా, చెప్పబడిన మాట వారి హృదయంలో నాటబడునుగాక. వారి తలంపులు ఆలోచనలు అనేకముగా వచ్చి ఉన్నారు, కానీ అవన్నీ తీసివేసి నీ చిత్తములోనికి మీరు నడిపించండి పరిశుద్ధాత్ముడా. నీ చిత్తములోనికి మీరు నడిపించండి తండ్రి. నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నారు. గడ్డలు కరిగిపోతున్నాయి. ఇప్పుడే నీ శరీరంలో గడ్డలు కరిగిపోతూ ఉన్నాయి. లివర్ ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. డౌట్ నుంచి విడుదల అవుతూ ఉంది. థ్యాంక్ యూ జీసస్. గొంతు నొప్పి నుంచి సంపూర్ణమైన దేవుడు విడుదల చేస్తున్నాడు. చెవు నొప్పి నుంచి దేవుడు విడుదల కలుగునుగాక. లార్డ్, ప్రతి విధమైన బ్యాడల్లో స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఐస్ చక్కగా తేటగా కనబడునుగాక. చెవు నొప్పి నుంచి విడుదల అవునుగాక. పళ్ళు లేని వారికి నూతనమైన పన్నును దయచేయమని ప్రార్థిస్తున్నాం. తలను చరికాల వరకు ఏ రోగం ఉన్నా సంపూర్ణమైన విడుదల అవునుగాక. నరాల వీక్నెస్ నుంచి స్వస్థత, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను చూచున్నా ఒకరు విత్తనము వేస్తున్నారు. ఆ విత్తనము దేవుడు చూచి ఉన్నాడు. దేవుడు నూరంతల ఫలం ఇస్తాడు. దేవుడు చెప్తున్నాడు, నూరంతల ఫలం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. యేసయ్యా నీకు వందనాలు. కొంతమంది నేను ఇంతగా ఉన్నానే, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, పాపములో వెళ్ళిపోదామన్న ఆలోచన సైతాను ప్రేరేపిస్తున్నాడు. యేసు నామములో ఆ ఊబిల్లో నుంచి, ఆ సంఖ్యల నుంచి విడిపింపబడనుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే దూత ఆ రక దూసాత వారి సావాసముని క్యాన్సల్ చేస్తున్నారు. లేదే రీక బసత రీక దల బసతే దిక్కత దుష్టులతో సావాసముని యేసు నామములో విర్రగొట్టేస్తున్నాను. ఓ రాబ లిఖే తేరే బల సందర బదర రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రకటిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నిరాశ నుంచి తీసేయండి. గొప్పగా ఆ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత నింపి, ఆత్మ వరాల చేత నింపబడునుగా కానీ నువ్వు అభిషేకించుమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ కానుకలు, మీ దశంభాగాలు చేతుల్లో పట్టుకొని ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చుచున్న విత్తనమును, కానుకలను, దశంభాగాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక. ప్రభువా, వారు ఇచ్చుచున్న దశంభాగాలను పట్టజారని విస్తారమైన ఆశీర్వాదాలతో నింపండి. వారు ఇచ్చుచున్న ప్రభువా ప్రతి కానుక నీకు తెలుసు తండ్రి. వారు కష్టాజీతం నీకు ఇచ్చుచున్నారు. నీకు తెలిసి ఎంతగా ఇస్తున్నారో, ఎంత భారంగా ఇస్తున్నారో, ఏ విశ్వాసంతో ఇస్తున్నారో. ప్రభా, అబ్రాహాము ఏ విధంగా దీవించావో తండ్రి, ఆ విధంగా ప్రభా దీవించు. వాగ్దానాలు దర్శనాలతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేనే ప్రభా బహుగా ఆశీర్వదించడం ద్వారా నా తండ్రి ఆనందిస్తున్నా అంటున్నావు. బహుగా ఆనందించేదరుగా కానీ యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.